హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే మనం మిల్ మేకర్ పకోడీ రెసిపీ అయితే చేసుకుందాము. దానికోసం అయితే నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. వాటర్ కూడా తీసేసాను అందులోంచి పిండి. అందులోకి అయితే మనము కొద్దిగా కారపొడి, తగినంత సాల్ట్, మసాలా, కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు మనకి ఇష్టం ఉంటే, లేదంటే స్కిప్ చేయవచ్చు. అండ్ అలాగే హాఫ్ కప్పు వరకు నేనైతే శనగపిండి వేసుకున్నాను. హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా మిల్ మేకర్కి బాగా పట్టేలాగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అంతా కూడా ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాతనే ఇవి ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిపోయింది, ఆల్రెడీ ఒక వాయి వేసేసినాం మేము. అండ్ నెక్స్ట్ కొంచెం మిల్ మేకర్ మసాలాతో కూడిన మిల్ మేకర్ అందులోకి వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఇంకా వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మిల్ మేకర్ పకోడీ. పిల్లలు కర్రీలో ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. సో ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ, బాయ్.